బేసిక్‌గా మనము థౌసండ్స్ ఆఫ్ రూపీస్, లాక్స్ ఆఫ్ రూపీస్, మేబీ 1,00,000, 2,00,000, మేబీ సమ్ 10,000, 20,000 అమౌంట్ అనేది మనం పెట్టేసి పాలిసీ అనేది పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఎందుకు? ఫర్ ద రీజన్ ఆఫ్ సెక్యూరిటీ టు అవర్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీ సేఫ్‌గా ఉండటం కోసం మనం పాలిసీ అనేది పర్చేజ్ చేస్తాము. బట్ చాలా సార్లు ఏం చేస్తుంటామంటే, మనం పాలిసీ పర్చేజ్ చేశాక కరెక్ట్ డీటెయిల్సే ఇచ్చాము, లేదా ఏజెంట్ కరెక్ట్ డీటెయిల్సే తీసుకున్నాడు, లేదా కంపెనీ వాళ్ళు కరెక్ట్ డీటెయిల్సే పెట్టుంటారులే అన్న ఉద్దేశంతోనే మనము పాలిసీని క్రాస్ చెక్ చేయడం మర్చిపోతుంటాము. ఒక చిన్న సజెషన్ ఏంటంటే, ఫ్యూ సమ్ టైమ్ కొంత టైం మాత్రం మీ పాలిసీ పర్చేజ్ చేశాక మీ కాపీ ఏదైతే ఉందో దాంట్లోకెళ్ళి మీ నేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా యాజ్ పర్ ఆధార్ వచ్చిందా? నామినీ నేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఆధార్ ప్రకారం వచ్చిందా? అండ్ డేట్ ఆఫ్ బర్త్, నామినేషన్ కరెక్ట్‌గా ఉందా లేదా? పర్సెంటేజ్ ఆఫ్ నామినేషన్ కరెక్ట్‌గా ఇచ్చారా లేదా? ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం అనేది 100% సజెస్టబుల్. ఎందుకంటే ఎట్ ద టైమ్ ఆఫ్ క్లెయిమ్ ఏమవుతుందంటే, నామినేషన్‌కి మనకి అమౌంట్ ఇవ్వాల్సిన సిట్యుయేషన్ వచ్చినప్పుడు డాక్యుమెంట్స్ చెక్ చేసినప్పుడు క్లెయిమ్ తీసుకోవడం అనేది కొంత టిపికల్‌గా మారుతుంది. లేదా కొన్ని కొన్ని సార్లు రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం కష్టపడి సంపాదించిన డబ్బుతోని ఇన్సూరెన్స్ ఏదైతే చేస్తున్నామో, దానికి ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకొని పాలిసీ అనేది మీరు సేఫ్‌గా ఉంచుకోవడం సజెస్టబుల్. థాంక్ యూ.